యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అపియర్ కాబోతున్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ యొక్క వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు ఈ యొక్క యూపీఎస్సి 2026 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి అనే ప్రాసెస్ని నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. లైవ్ ప్రాసెస్ అనేది మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు చూస్తే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని కంప్లీట్గా చివరి వరకు చూస్తారు అని నేను కోరుకుంటున్నాను. యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇది యూపీఎస్సి కండక్ట్ చేయబోయే ప్రతి ఒక్క ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మనం యూఆర్ఎన్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు మన డీటెయిల్స్ అనేది కొన్నిటిని మరలా చేంజ్ చేసుకోవడానికి కుదరదు ఒక్కసారి కనుక సబ్మిట్ చేస్తే. సో ఈ యొక్క వీడియోని జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ మిస్ కాకుండా చూడండి. మీకు డీటెయిల్స్ని ఎలా కరెక్ట్గా ఎంటర్ చేయాలనేది తెలుస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి మన యొక్క యూపీఎస్సిలో అంతకుముందు ఓటీఆర్ అనే సిస్టమ్ ఉండేది, వన్ టైం రిజిస్ట్రేషన్. ఈ యొక్క వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఇక మీదటి నుంచి చల్లదు. ఆల్రెడీ యూపీఎస్సి చెప్పేసింది మన యూఆర్ఎన్ అనేది తీసుకురాబోతున్నాము. ఈ యొక్క ఏదైతే ఓల్డ్ ఓటీఆర్ మాడ్యూల్ అనేది ఉందో అది డిస్కంటిన్యూ చేయబోతున్నాము అని 2025లోనే యూపీఎస్సి అఫీషియల్గా చెప్పేసింది. ఈ యొక్క న్యూ సిస్టమ్ యూఆర్ఎన్ అనేది తీసుకొచ్చారు. ఈ యొక్క యూఆర్ఎన్లో మెయిన్లీ 4 స్టేజెస్ ఉన్నాయి అన్నమాట. ఇది ప్రతి ఒక్క అప్లికెంట్ కంప్లీట్ చేయాల్సినటువంటి 4 స్టేజెస్ అన్నమాట. ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవడం కోసం మనం యూపీఎస్సి పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. న్యూ అప్లికేషన్ పోర్టల్ అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తుండొచ్చు. నేను వెబ్సైట్ లింక్ అనేది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేకపోతే మీరు గూగుల్లోకి వచ్చి యూపీఎస్సి అని టైప్ చేస్తే upsconline.nic.in అనే వెబ్సైట్ కనిపిస్తుంది. ఫస్ట్ వన్ ఈ యొక్క వెబ్సైట్ని క్లిక్ చేస్తే మీరు ఇలా లాగిన్ అవుతారు. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మాత్రమే సివిల్ సర్వీసెస్కి పోస్ట్పోన్ అయింది. జనవరి 14th రావాల్సినటువంటి నోటిఫికేషన్, కానీ ఎగ్జామ్ అనేది ఇంకా పోస్ట్పోన్ అవ్వలేదు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది May 24th ఎగ్జామ్ ఉంది అనే మైండ్ సెట్తో కంటిన్యూ చేయండి. ఈ యొక్క సింగిల్ యూఆర్ఎన్తో మీరు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి, సిడిఎస్ ఎగ్జామ్కి, ఎన్డీఏ, సిఏపిఎఫ్ అలాగే యూపీఎస్సి కండక్ట్ చేసే ప్రతి ఒక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ సెకండ్ టైం మనం ఈ యొక్క యూఆర్ఎన్ని కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి ఒక్క క్యాండిడేట్ ఒక్కసారి ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడం కోసం మనం వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇలా చూపిస్తున్నటువంటి 4 ఆప్షన్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్రియేట్ అకౌంట్ అండ్ లాగిన్ అని ఉంటుంది. ఈ యొక్క లాగిన్ అనేది మనకి ఉన్నది ఆప్షన్ని మనం క్లిక్ చేస్తే మనకి ఒక ఇన్స్ట్రక్షన్స్ అనేది లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ లిస్ట్ని క్లిక్ చేసి ప్రొసీడ్ ఫర్ ఎన్ అకౌంట్ క్రియేషన్ క్లిక్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడి వస్తుంది. ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేసి మనం ఓకే కొట్టిన తర్వాత మనకు వచ్చినటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్ వస్తుంది. మన మొబైల్ నెంబర్ను కూడా వెరిఫై చేసుకుంటే మనకు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది. ఇలా మన మొబైల్ నెంబర్ మన యొక్క డీటెయిల్స్తో ఒక అకౌంట్ అనేది అయితే మనకి క్రియేట్ చేయడం జరుగుతుంది ఆ యొక్క వెబ్సైట్లో. తర్వాత మనం లాగిన్ అయితే మనకి ఈ యొక్క ఓటీపీతో సిస్టంతో మనం లాగిన్ అవ్వచ్చు. మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ అలాగే మెయిల్ ఐడి ద్వారా. దాని తర్వాత మనకున్నటువంటి ఆప్షన్ ఏమిటి అంటే సెకండ్ కంప్లీట్ యూఆర్ఎన్ రిజిస్ట్రేషన్ లేకపోతే ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేయడం కోసం మీకైతే కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఆ సర్టిఫికేట్స్ ఏమిటి అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ కంపల్సరీ,
12th క్లాస్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. మీ యొక్క ఆధార్ కార్డ్, ఈ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. ఓటీపీ ఎనేబుల్డ్ అయి ఉండాలి. ఓటీపీ వెరిఫికేషన్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండేటట్లు చూసుకోండి. అలాగే ఒక మొబైల్ నెంబర్ అనేది ఎక్స్ట్రా నెంబర్ ఉంచుకోండి, ఎనీ టైమ్ యూజ్ చేసేది. అలాగే ఈమెయిల్ ఐడి కమ్యూనికేషన్కి, ఓటీపీ వెరిఫికేషన్ పర్పస్కి ఈ యొక్క డీటెయిల్స్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే మన యొక్క లైవ్ ఫోటోగ్రాఫ్ని క్యాప్చర్ చేయమని ఈ యొక్క యూపీఎస్సీ వెబ్సైట్ అయితే ఈ సంవత్సరం నుంచి అడుగుతుంది. అలాగే మీకు కనుక ఏదైనా రిజర్వేషన్ అప్లై అవుతే క్యాస్ట్ సర్టిఫికేట్, వ్యాలిడ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్టిఫికేట్ అప్డేటెడ్ వర్షన్ మీ దగ్గర ఉండడం చాలా బెటర్ ఆప్షన్. ఇవి మన దగ్గర ఉండాల్సినటువంటి సర్టిఫికేట్స్ అనమాట. ఈ యొక్క సర్టిఫికేట్స్ మన దగ్గర ఉన్న వెంటనే మనం కంప్లీట్ యూఆర్ఎన్ ప్రాసెస్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకైతే ఇలా ఒక పేజ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ కంప్లీట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు ఎన్నిసార్లు తప్పులు చేసినా ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, కానీ ఒక్కసారి సబ్మిట్ చేస్తే మాత్రం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. కాబట్టి 1కి 2 సార్లు ప్రివ్యూ చెక్ చేసుకున్న తర్వాతే ఈ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేసి యూఆర్ఎన్ని కంప్లీట్ చేయండి. ఓకేనా? లాగిన్ అయిన వెంటనే మనకి ఇలా ఒక 2 ప్రాసెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ఐడెంటిటీ ప్రొఫైల్. యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి ఈ యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అనేది మెయిన్ అనమాట. ఈ యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అంటే ఏమిటి అంటే, మన యొక్క ఫుల్ నేమ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. మన సర్టిఫికేట్లో, మెట్రికులేషన్ సర్టిఫికేట్లో కనుక మన పేరు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రీన్ మీద చూడవచ్చు, మీ పేరు కనుక సురేష్ ప్రసాద్ సింగ్ అయితే మీ యొక్క ఫస్ట్ నేమ్లో సురేష్ రాయాలి, మిడిల్ నేమ్లో ప్రసాద్ రాయాలి, లాస్ట్ నేమ్లో సింగ్ అని రాయాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క నేమ్ కనుక రోహిత్ కుమార్ అని 2 అక్షరాలు మాత్రమే ఉంటే రోహిత్ అనే పేరుని ఫస్ట్ నేమ్ రాయాలి, మిడిల్ నేమ్ని వదిలిపెట్టి లాస్ట్ నేమ్లో కుమార్ అని రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీ నేమ్ కనుక ఒకటే అక్షరం, ఫర్ ఎగ్జాంపుల్ దివ్య అని ఉంటే ఫస్ట్ నేమ్లో దివ్య అని రాసి మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనే కాలమ్స్ని వదిలిపెట్టాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేస్తే మన యొక్క ఐడెంటిటీ ప్రొఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క డీటెయిల్స్లో ఆధార్ అండ్ ఫోటో ఐడి డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇన్ కేస్ మీకు కనుక ఆధార్ అనే ఆప్షన్ ఉంది అనుకోండి, ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తే ఈ యొక్క ఎస్ ఐ హ్యావ్ బీన్ ఇష్యూడ్ ఆధార్ కార్డ్ అని ఉన్నటువంటి ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ని అనేది అయితే నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క గైడ్లైన్స్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే ఇలా మీ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే ఆప్షన్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ యొక్క మెట్రికులేషన్ అండ్ బోర్డ్ ప్రొఫైల్. ఓకేనా? మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇన్ కేస్ మీరు కనుక నేమ్ అనేది చేంజ్ చేసి ఉంటే నేమ్ చేంజ్ చేసినట్టు గెజిట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మీ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ డీటెయిల్స్లో మీ యొక్క బోర్డు నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క రోల్ నెంబర్, అలాగే కొన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డీటెయిల్స్లో బోర్డు సర్టిఫికేట్ అనేది ఎలా పడితే అలా అప్లోడ్ చేస్తే తీసుకోదు. యూపీఎస్సీ వెబ్సైట్ అనేది అయితే చాలా అప్డేట్ చేశారు. బోర్డ్ అండర్స్కోర్ సర్టిఫికేట్ అని ఇలా స్మాల్ లెటర్స్లో ఉండి ఆ యొక్క ఫైల్ నేమ్ని అప్డేట్ చేసి కనుక మీరు అప్లోడ్ చేస్తే మాత్రమే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్ కూడా 50 KB నుంచి 300 KB మధ్యలో మాత్రమే సైజు ఉండే విధంగా చూసుకోండి. ఎక్కువ సైజ్ అయినా కానీ తీసుకోదు. మీరు ఈ యొక్క మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఇచ్చిన వెంటనే ఈ యొక్క డీటెయిల్స్ అనేది అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ని
ప్రీవ్యూ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది ఆప్షన్ కనిపిస్తుంది. ఆ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేస్తే మీ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి మీది కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కామన్ అప్లికేషన్ ఫామ్ ఏమిటి అంటే ఇది కూడా యూనివర్సల్ రిజిస్ట్రేషన్కి లింక్ అయ్యే ఉంటుంది. ఈ యొక్క కామన్ అప్లికేషన్ ఏమిటి అంటే మన పర్సనల్ డీటెయిల్స్ ఉంటుంది. దీంట్లో కొన్ని ఆప్షన్స్ ఉన్నవి, మీరు చూస్తున్నారు ఆల్రెడీ. పర్సనల్ ప్రొఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క పర్సనల్ ప్రొఫైల్లో మన నేమ్, మన యొక్క నేషనాలిటీ, మదర్ టంగ్, మ్యారిటల్ స్టేటస్, మన స్టేట్ ఆఫ్ డొమిసిల్, మన యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటుంది. ఇవి మనం సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే మన యొక్క పర్సనల్ ప్రొఫైల్ డీటెయిల్స్ అనేది కూడా సబ్మిట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి పేరెంట్స్ ప్రొఫైల్. మన యొక్క పేరెంట్స్ గురించి కూడా కొన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటుంది. ఇన్ కేస్ పేరెంట్స్ నేమ్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడిగినా కానీ ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం ఇచ్చి మీరు కనుక సబ్మిట్ చేస్తే వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా సబ్మిట్ అయిపోతుంది. థర్డ్ వన్ వచ్చేసి సోషల్ కేటగిరీ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఏదైనా రిజర్వేషన్ ఉంటే కమ్యూనిటీలో సెలెక్ట్ కమ్యూనిటీ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఆ యొక్క రిజర్వేషన్ ఇవి ఏవైతే లిస్ట్ అయి ఉన్నాయో అన్నీ వస్తవి. మన యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేసిన తర్వాత మన యొక్క రిజర్వేషన్ది సర్టిఫికేట్ ఉంటుంది కదా, క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క సైజ్ అనేది 50 KB నుంచి 300 KB మధ్యలో ఉండాలి. అలాగే పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. caste_certificate.pdf అనే నేమ్ ఉంటే మాత్రమే ఆ యొక్క సర్టిఫికేట్ అనేది తీసుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా అప్లోడ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మన యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ని మీరు క్లిక్ చేస్తే మన ఫాదర్ నేమ్ గురించి అడిగినట్లే మన యొక్క ఫాదర్కి పాన్ కార్డు ఉందా, మన యొక్క ఫ్యామిలీ మెంబర్స్వి కొన్ని డీటెయిల్స్ అడుగుతాయి. ఆ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత సోషల్ కేటగిరీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయమని అడుగుతుంది. ఎస్ ఆర్ నో క్లిక్ చేస్తే మనం ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మన సోషల్ కేటగిరీ ప్రొఫైల్ అనేది సబ్మిట్ చేయబడినట్టు మనకి ఇలా ఒక ఆప్షన్ అనేది కూడా స్క్రీన్ మీద వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి డిజేబిలిటీ ప్రొఫైల్. మన యొక్క పిహెచ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఎంటర్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేస్తే మనది డిజేబిలిటీ ప్రొఫైల్ అనేది కూడా అప్లోడ్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అడ్రస్, కరస్పాండెంట్ అడ్రస్ డీటెయిల్స్ అని ఉంటుంది. మన యొక్క హౌస్ నెంబర్, మన యొక్క స్టేట్, మన యొక్క డిస్టిక్, మన యొక్క పిన్ కోడ్, ప్రతిదీ మన యొక్క పిన్ కోడ్తో సహా పోస్ట్ ఆఫీస్ నేమ్తో సహా అడుగుతుంది. ఈ యొక్క డీటెయిల్స్ని 1-2 సార్లు చెక్ చేసుకొని అడ్రస్ని కూడా యాడ్ చేస్తే మన యొక్క అడ్రస్ అనేది కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడ్యుకేషనల్ ప్రొఫైల్. మన యొక్క ఎడ్యుకేషన్ ఇండియాలో జరిగిందా లేకపోతే అవుట్ సైడ్ ఇండియా కంప్లీట్ చేసామనేది ఉంటుంది. మన యొక్క క్వాలిఫికేషన్ని రూల్ నెంబర్స్తో సహా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క ఆప్షన్ని క్లిక్ చేస్తూ వెళ్తున్న కొద్దీ మనకు అక్కడ యాడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒక్కొక్క క్వాలిఫికేషన్ యాడ్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తే ఇలా యువర్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ అని ఇలా ఒక సక్సెస్ సింబల్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ అలాగే ఎక్స్పీరియన్స్ ప్రొఫైల్. ఇన్ కేస్ మీరు అంతకుముందు ఏమైనా సర్వీస్ చేసి ఉంటే ఎక్స్ సర్వీస్ మ్యాను, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి కూడా యాడ్ చేయొచ్చు. అది సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఎంప్లాయ్మెంట్ ఎక్స్పీరియన్స్ కూడా సక్సెస్ వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి అచీవ్మెంట్స్. ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా అచీవ్మెంట్, స్కాలర్షిప్స్, ఎన్సీసీ లాంటివి కంప్లీట్ చేసి ఉంటే మీరు ఇక్కడ రాయొచ్చు. డిస్క్రిప్టివ్లో సర్టిఫికేట్ మీరు ఎంతవరకు ఏ లెవెల్ వరకు కంప్లీట్ చేశారనేది కూడా. ఓకేనా. ఈ యొక్క అచీవ్మెంట్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ప్రొఫైల్ అడుగుతుంది. ఇన్ కేస్ మీరు కనుక అంతకుముందు ఎగ్జామ్ని రాసి ఉంటే యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏ ఎగ్జామ్ అయినా కానీ ఆ యొక్క ఇయర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క ఎగ్జామ్ ఏమిటి అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీకు రూల్ నెంబర్ తెలిస్తే ప్రీవియస్ రూల్ నెంబర్స్ యాడ్ చేయండి, లేకపోతే 000 అని యాడ్ చేసి
మీరు ఇంటర్వ్యూ లెవెల్కి వెళ్ళారా, లేకపోతే మీరు ఎక్కడి వరకు అపియర్ అయ్యారని ఆప్షన్స్ ఉంటుంది. అవి క్లిక్ చేసిన తర్వాత కూడా మనకి ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే యూపీఎస్సి ఎగ్జామ్ డీటెయిల్స్ ఉంటాయో అవి సక్సెస్ఫుల్లీ అప్లోడ్ అయిపోతుంది. లాస్ట్ వన్ మనకున్నటువంటి లాస్ట్ స్టేజెస్లో మెయిన్ వన్ వచ్చేసి ఫోటో అండ్ సిగ్నేచర్ అనమాట. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ యొక్క ఫోటోలో మెయిన్లీ మనకి 75% ఆఫ్ ది ఫోటోగ్రాఫ్ మన ఫేస్ అనేది కవర్ అయి ఉండాలి. ఎటువంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తే రిజెక్ట్ అవుతుంది, ఎటువంటి ఫోటో యాక్సెప్ట్ అవుతుంది అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. అలాగే మనం లైవ్ ఫోటోగ్రాఫ్ కూడా క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. మనం మొబైల్తో అప్లికేషన్ చేసే మొబైల్తో మనం ఫోటో అనేది కంపల్సరీ లైవ్లో దిగి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మన యొక్క సిగ్నేచర్ను కూడా ఇందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫోటో అనేది 20 KB నుంచి 200 KB మధ్యలో ఉండాలి. క్లియర్గా మన యొక్క ఫుల్ ఫేస్ అనేది అందులో కవర్ అవుతూ ఉండాలి. ఓకేనా? అలాగే మన సిగ్నేచర్ అనేది ఒక బ్లాక్ పెన్తో వైట్ పేపర్ మీద చేసి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా సేమ్ టు సేమ్ 20 KB నుంచి 100 KB మధ్యలో ఉండాలి. ఎటువంటి బ్లాక్ షేడ్ రాకుండా క్లియర్గా ఉండే విధంగా ఈ యొక్క సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తే మనకి క్యాప్చర్ లైవ్ ఫోటోగ్రాఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ యొక్క లైవ్ ఫోటోగ్రాఫ్ని మనం డివైస్లో ఏదైనా మొబైల్లో కానీ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు కనుక అప్లికేషన్ చేసేటప్పుడు ఈ యొక్క వెబ్సైట్ లాగౌట్ అయిపోతే మళ్ళీ లాగిన్ చేసి ఎక్కడి నుంచి అయితే మీరు కంప్లీట్ చేయలేదో అక్కడి నుంచి మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. అంతకుముందు చేసినటువంటి ప్రాసెస్ అనేది సేవ్ అయి ఉంటుంది. ఇలా మీరు అన్నింటినీ కరెక్ట్గా అప్లోడ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఆప్షన్లో టిక్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. స్క్రీన్ మీద చూపిస్తాను. పర్సనల్ ప్రొఫైల్, పేరెంట్స్ ప్రొఫైల్, సోషల్ కేటగిరీ, డిజేబిలిటీ, అడ్రస్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, అచీవ్మెంట్స్, ప్రీవియస్ ఎగ్జామ్ ప్రొఫైల్, ఫోటో అండ్ సిగ్నేచర్, ఇలా అన్ని ఆప్షన్స్ కవర్ అయితే మనకి ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లు. యూపీఎస్సికి అప్లై చేయాలి అంటే మనం నెక్స్ట్ కేవలం అప్లై ఫర్ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్ అని ఉన్నటువంటి 4th ఆప్షన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సివిల్స్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి నోటిఫికేషన్ వస్తే ఎలా అప్లై చేసుకోవాలనే ఆప్షన్ కూడా చూపిస్తాను. కానీ ఈ యొక్క యూఆర్ఎన్ ప్రాసెస్ని ఈ యొక్క నోటిఫికేషన్ రావడానికంటే ముందే కంప్లీట్ చేసి ఉంటే చాలా బెటర్. ఈ యొక్క వీడియో ద్వారా మీకు ఈ యొక్క యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా కంప్లీట్ చేసుకోవాలి అనేది తెలిసింది అని అనుకుంటున్నాను. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇలాంటివి మీ ముందుకు రావాలి అంటే నాకు మీ యొక్క సపోర్ట్ అనేది అవసరం. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you for watching.